ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గానే ఒక కమెంట్ అయితే చూసాను ప్రాపర్టీ రిలేటెడ్ గా. తల్లి తన ఆస్తి ఏదైతే ఉందో అది తన కొడుకు పేరు మీద రాయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకు మరణించారనమాట. ఆ బాధ్యత ఎవరు తీసుకోవట్లేరు, కోడలు కావచ్చు పిల్లలు కావచ్చు, ఎవరు తీసుకోవట్లేరు తనని చూసుకోవాల్సిన బాధ్యత. అప్పుడు ఆ తల్లి వాళ్ళకి ఏదైతే ఆస్తి ఇచ్చిందో అది తిరిగి తీసుకునే ఆప్షన్ ఉంటుందా? తీసుకున్న తర్వాత అది ఎవరైతే తనను చూస్తున్నారో వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుందా? దీనికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది? దీనికి ఎలా మనం లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలాంటి చట్టాలు ఉంటాయి సార్? మీరు అడిగిన ప్రశ్న చాలా క్లియర్గా ఉంది అక్కడ సిరి గారు. ఎట్లా అంటే హిందూ వారసత్వ హక్కు చట్టం 1956 ప్రకారం అందులో సెక్షన్స్ ఒక 30 సెక్షన్స్ ఉంటాయి. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఎలా ఉందంటే, తల్లి తన యొక్క ఆస్తిని తన కుమారుడికి ఇచ్చేశారు. ఈ ఆస్తి తన కుమారుడికి ఇచ్చిన తర్వాత ఆ కొడుకుకి పెళ్ళి అయింది. పెళ్ళి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ. ఈ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో తన కుమారుడు తను చనిపోయాడు అక్కడ. అప్పుడు ఆ ప్రాపర్టీని తను వెనక్కి తీసుకొని తన మిగిలిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, తన యొక్క కూతుర్లు ఎవరైతే ఉన్నారో కూతుర్లకి ఈ యొక్క భాగ పంపకాన్ని ఇవ్వచ్చా అన్నది మీ యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు తల్లికి వచ్చిన ఆస్తి ఏ రకంగా వచ్చింది? ఫస్ట్ పాయింట్, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆ ప్రాపర్టీ ఆ తల్లికి ఎలా వచ్చింది? యాన్షియంటల్ ప్రాపర్టీ వచ్చింది అనుకుందాం తల్లికి, లేకపోతే తన భర్త సంపాదించిన ప్రాపర్టీ అనుకుందాం. ఇప్పుడు తన భర్త సంపాదించిన ఆస్తి తన కొడుకుకి రాశారు. ఆ రాసేటప్పుడు మొత్తాన్ని రాసే అధికారం లేదు కదా. ఇప్పుడు తన కూతురికి కొంత, కొడుకు కొంత రాయాల్సి వస్తుంది. మొత్తం ఆస్తిని ఒక కొడుకునే మనం పూర్తిగా కొన్ని వీడియోస్ మనం చేసాం. తన యొక్క పూర్వీకుల ఆస్తి అయినా ఆ ఎంటైర్ ప్రాపర్టీని ఒకే ఒక కొడుకు మీద రాసే అధికారం అయితే లేదు. ఖచ్చితంగా నెంబర్ 1 పాయింట్. లేదా తన సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ అయితే ఈ యొక్క చనిపోయిన తల్లి యొక్క భర్త బతికున్న క్షణంలో ఎంటైర్ ప్రాపర్టీని అతనికి ఇచ్చే అవకాశం అయితే లేదు. లేదా మీరన్నట్టు ప్రశ్న, ఆ తల్లికి ఇతరత్ర రూపంలో వచ్చిన ప్రాపర్టీని ఈ కొడుకుకి ఇచ్చిన క్షణంలో ఇక్కడ ఆ తీసుకున్నటువంటి ప్రాపర్టీ తీసుకున్నటువంటి కొడుకు కొన్ని అనివార్య పరిస్థితులు చనిపోతే అతనికంటే ఒక పరివారం ఉంది, అతనికంటే ఒక కుటుంబం ఉంది. అంటే తన భార్య, తన పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ ప్రాపర్టీకి పూర్తి హక్కు ఖచ్చితంగా వీళ్ళు అవుతారు. ఎవరు? భార్య, పిల్లలు అవుతారు. రీసెంట్ గా మనం చూస్తున్నాం, అంటే తల్లిదండ్రులు కనుక ఎవరైతే చూసుకోరో ఆస్తి తిరిగి తీసుకునే ఆప్షన్ కూడా ఉంది అని చట్టమే రీసెంట్ గా చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఈ కేసుకి ఎలా వర్తిస్తుంది అంటారు? అది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద, అదే సీనియర్ 2007 వృద్ధులకు సంబంధించిన ఈ చట్టం ప్రకారం పేరెంట్స్ మెయింటెనెన్స్ అని చెప్పి దాని మీద వస్తుంది ఆ కేసు. ఇక్కడ మీరు అడిగిన కేసులో, ఇప్పుడు అడిగిన కేసులో అయితే ఆ కుమారుడు చనిపోయాడంటే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా వానికి పిల్లలు, ఆ భార్య ఉన్నారు. అందుకని ఏం చేసింది చట్టం? ఏం చెప్తుందంటే, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద భార్య ముందుగా తల్లి వస్తుంది. తల్లి, భార్య, అతని యొక్క పిల్లలు లీగల్ హెయిర్స్ అవుతారు. ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి లీగల్ హెయిర్ అయినప్పుడు, అంటే అతనికి లీగల్గా ఈ ప్రాపర్టీ సేల్ డీడ్ రూపం కావచ్చు, గిఫ్ట్ డీడ్ రూపంలో అతనికి ఆ ప్రాపర్టీ సంక్రమిస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించి పూర్తిగా యాజమాన్య హక్కులు వీళ్ళందరికీ బదలాయించబడతాయి. అంతేగాని ఒక్క భార్య కానీ లేకపోతే పిల్లలు మాత్రమే అందుబాటులో, తల్లికి కూడా అందులో ఒక భాగం వస్తుంది. ఎప్పుడైతే తల్లికి తనకంటూ ఒక షేర్ వచ్చిందో ఆ షేర్ను, అంటే తల్లికి రూపంలో వచ్చిన ఏదే షేరు, సపోజ్ అక్కడ ఒక ఇంత ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని ఏం చేస్తారంటే తల్లికి ఒక భాగం వస్తుంది, భార్యకు భాగం వస్తుంది, పిల్లలకు కూడా వాటాదారులు అవుతారు. ఇక్కడ కొడుకు, ఈమెకి భర్త చనిపోయారు కాబట్టి ఎప్పుడైతే ఇతను చనిపోయాడో అతని యొక్క తల్లికి భాగం వచ్చింది, భార్యకు కూడా భాగం వచ్చింది. తన వరకు ఏదైతే ఆ షేర్ వచ్చిందో ఆ షేర్ మాత్రమే తనకు కావాల్సిన వ్యక్తులకి తను మరలా ఇచ్చుకోవచ్చు ఆ యొక్క తల్లి ఇక్కడ. అంటే ఈ కోడల యొక్క తల్లికి సంబంధించిన షేర్ పార్ట్ ఎంతవరకు వచ్చిందో ఆ షేర్ పార్ట్ని మాత్రం తప్పనిసరిగా తన కూతురికి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇతర వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ భాగ పెంపకాల్లో ఆమెకు వచ్చినటువంటి ఆ ప్రాపర్టీని మాత్రమే, ఆ యొక్క భాగాన్ని మాత్రమే ఆవిడ ఇచ్చుకునే అధికారం తప్పించి మొత్తం ప్రాపర్టీ చనిపోయాడు కాబట్టి మొత్తం భాగాన్ని నాకు ఇచ్చేయమని చెప్పి ఈ తల్లి మరలా వెనక్కి వెళ్ళే అవకాశం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రాపర్టీ తన కొడుకుకి ఇచ్చేశారు, కొడుకు బతికి ఉన్నాడు కానీ కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుకు కావచ్చు కూతురు కానీ సరిగ్గా చూసుకోవట్లేదు, ఈమె సీనియర్ సిటిజన్ అయి ఉంది. అటువంటి సందర్భంలో తల్లిని చూసుకోవట్లేని పక్షంలో అది ఆ చట్టం ఏమొస్తుందంటే, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ పరంగా ఇమ్మని చెప్పి దగ్గరలో ఉన్న ఆర్డీఓ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించి వివరాలు ఇస్తారు. అది కాకుండా ఈ ప్రాపర్టీని ఆర్డీఓ గారి లెవెల్లో ఇచ్చినటువంటి సేల్ డీడ్ ప్రాపర్టీని కూడా వెనక్కి తీసుకునే అధికారం, అక్కడ గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చినా సేల్ డీడ్ రూపంలో ఇచ్చినా వెనక్కి తెప్పించే అధికారం ఆర్డీఓ గారికి ఉంటుంది. అది పూర్తిగా
దానికి సంబంధించిన అధికారులు అక్కడ ఆర్డీఓ గారు పూర్తిగా విచారణ చేసి ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఆ కేసును పూర్తిగా పరిశీలించి న్యాయపరంగా మన సెక్షన్స్ ప్రకారం ఎందులో సెట్ అవుతారని చెప్పి దాని తగ్గట్టుగా ఆ తల్లికి న్యాయం చేసే ప్రక్రియ అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 రకాలు వస్తుంది. అంటే సీనియర్ సిటిజన్స్ అయ్యండి వృద్ధాప్యంలో వేరే ఆధారం లేని సందర్భాల్లో కూడా ఇది తీసుకునే అధికారం ఉంటుంది. అలా కాని పక్షంలో అతను చనిపోయిన సందర్భంలో మాత్రం ఆ తల్లికి తనకు ఏదైతే వాటా వస్తుందో ఆ ఒక్క భాగాన్ని మాత్రం తను ఎవరికైతే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వారికి ఎటువంటి ఆదాయం లేకుండా కనీస వసతి, కనీసం ఉండాల్సిన హౌసు, మెడిసిన్స్ ఖర్చులు ఇట్లాంటి ఏమీ పట్టించుకోకుండా తల్లిని పూర్తిగా రోడ్డుని పడేసిన సందర్భాల్లో మాత్రం ఈ సెక్షన్ వర్తిస్తుంది. 2007 యాక్ట్ వర్తిస్తుంది. అతను చనిపోయిన తర్వాత కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆ ప్రాపర్టీ ఎవరికి వర్తిస్తుందంటే బాగా పెంపకాల్లో ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ వాటా ప్రకారం తనకు వచ్చిన ఆస్తిని తన కింద వాళ్ళకి ఈజీగా పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది. సిరిగారు, ఇప్పుడు ఎవరైతే మరణించారో సార్, మరి అతనికి ఒకవేళ కనుక పిల్లలు ఉంటే, అది కూడా మైనర్ అయి ఉంటే, వాళ్ళకి ఆస్తి పైన హక్కు ఉంటుందా? వాళ్ళు తిరిగి అమ్ముకునే అవకాశం ఉందంటారా సార్? తప్పనిసరిగా దీనికి సంబంధించి పిల్లలు మైనర్లు అయినప్పటికి కూడా గార్డియన్గా అంటే సంరక్షకుడుగా లేకపోతే సంరక్షణాలుగా అంటే తల్లి ఉంటుంది కాబట్టి గార్డియన్గా ఆ తల్లి మేజర్ అయ్యే వరకు పిల్లల యొక్క ప్రాపర్టీని సంరక్షణ బాధ్యత ఉంటుంది. కానీ మైనర్ గా ఉన్నటువంటి ప్రాపర్టీ ఎవరికి కూడా అమ్మే అధికారం ఎవరికి మైనర్ పేరు మీద కూడా భాగ పంపకాలు జరుగుతాయి. కానీ మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ వస్తే ఆ ప్రాపర్టీని మాత్రం అమ్మే అధికారం ఎవరికి లేదు. మేజర్ అయిన తర్వాత అప్పటివరకు గార్డియన్ మాత్రమే, అంటే ఆ ప్రాపర్టీకి సంరక్షకురాలుగా తల్లి మాత్రమే వ్యవహరిస్తారు. ఆ ప్రాపర్టీని అమ్మే అధికారం అయితే ఎవరికి ఉండదు. మరలా వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకొని ఆ ప్రాపర్టీ మీద పూర్తి అధికారులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మైనర్లుగా ఉన్నప్పుడైతే మాత్రం ఆ యొక్క ప్రాపర్టీని అమ్మే అధికారం అయితే తప్పనిసరిగా ఉండే అవకాశం లేదు. సిరిగారు, ఈ యొక్క క్లియర్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ తల్లి వైపు నుంచి వచ్చిందా లేకపోతే కోడల వైపు నుంచి మాట్లాడుతున్నాం అన్నది అది ఏంటంటే దగ్గరగా ఉన్న అడ్వకేట్ని కానీ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని అంటే మనం ఒక వీడియో ద్వారా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పలేం. అవుట్లైన్ కంటెంట్ మాత్రం మనం ఇవ్వగలుగుతాం. అంటే అవుట్లైన్ సబ్జెక్టు మారిపోతుంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం అడిగే క్లియర్ పిక్చర్ ఏంటంటే బాగా పెంపకాలు, వ్యక్తి మరణించినప్పుడు ఎలా ఉంటుంది, వ్యక్తి మరణించకుండా జీవించి ఉండేటప్పుడు ప్రాపర్టీ హక్కులు ఎలా ఉంటాయి అన్నది మనం చెప్పగలుగుతాం. కొంతవరకు అవగాహన ఈ యొక్క వీడియో కొంతవరకు అవగాహన వరకు మనం చేయగలుగుతాం. సిరిగారు సార్, మరి ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కాబట్టి మరి ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా కూడా ఫేస్ చేస్తూ ఉంటే లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఒక వాట్సాప్ కాల్ కానీ లేకపోతే వాట్సాప్లో డీటెయిల్స్ కానీ లేకపోతే కాల్ చేస్తే మన లీగల్ టీమ్స్ ఎప్పుడు కూడా ఉంటారు. ఎనీ టైం కూడా ఇమీడియట్గా వారికి కావాల్సిన సలహా సంప్రదింపులు చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. ఇమీడియట్గా కాంటాక్ట్లోకి సంబంధించిన పత్రాలు, పేపర్స్, డాక్యుమెంట్స్ తీసుకొని రాగలిగితే ఆ పరిష్కార దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.